భారత్ పాక్ సరిహద్దుల వల్ల ఉద్రిక్తత అక్కడ చోటు చేసుకుంది ఉద్రిక్తత. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు మురళీ మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే మురళీ మనోహర్ గారు, చూస్తున్నాము ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత ఇంకా పాక్ సరిహద్దుల్లో ఇటు భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది, ఏమంటారు? పాకిస్తాన్ అంటే మేము కూడా యుద్ధంలో ఉన్నాం, మేమేం తగ్గలేదు అనేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. అట్లాగే ఒక 15 టార్గెట్స్ వరకు పెట్టుకొని మెల్లమెల్లగా మిసైల్స్ డ్రోన్స్ను మన పైన ప్రయోగించే ప్రయత్నం చేస్తాం. అలాగే మన వాళ్ళు కూడా వీటిని మధ్యలోనే అడ్డుకోవడం, గగనతలంలోనే అడ్డుకోవడం మిసైల్స్ను, ఇలాంటి టెక్నాలజీ మన దగ్గర బలంగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళు విడిచిపడ్డా కూడా ప్రధాన నగరాల పైన, ముఖ్యంగా అమృత్సర్ లాంటి పెద్ద నగరాలు, లేకపోతే ఇక్కడ పంజాబ్లో కానీ జమ్మూ కాశ్మీర్లో, రాజస్థాన్లో, ఈ 3 ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నివాస ప్రాంతాలపైన టార్గెట్ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మనం చాలా సెలెక్టివ్గా ఓన్లీ టెర్రర్, ఉగ్రవాద వీటిపైన స్థావరాలపైన మాత్రమే మనం టార్గెట్ చేస్తాం. ఆర్మీని టార్గెట్ చేయలేదు, ప్రజలనైతే అసలే టార్గెట్ చేయలేదు. కానీ ఈరోజు పాకిస్తాన్ తన నీచ బుద్ధిని బయటపెట్టుకున్నది. ముఖ్యంగా మనం మర్చిపోకూడదు ఇక్కడ ఏంటంటే, తిరిగి చొరబాటుదారులు మళ్ళా ప్రవేశించే ప్రయత్నం చేయడం, ఆ విధంగా వాళ్ళను ఉసికొల్పడము, ఈ రెండింటికి ఆ ఉగ్రవాదులకు సైన్యానికి, పాకిస్తాన్ సైన్యానికి పెద్ద తేడా లేదు. ఐఎస్ఐ మధ్యలో ఉంటుంది కనుక సైన్యము ఏమంటాము, ఆర్మీ యూనిఫామ్ వేసుకుంటే సైన్యము, యూనిఫామ్ తీసేస్తే ఉగ్రవాదు. ఇది మొన్న కొంతమంది ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వాళ్ళు అంత్యక్రియలు జరుపుతున్నప్పుడు మనం కళ్ళతో చూసినటువంటి సినిమా ఇది. మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఎవరు? ఆర్మీ ఆఫీసర్స్ ఉగ్రవాదుల అంత్యక్రియలో అఫీషియల్స్ గా పాల్గొంటారు, అఫీషియల్ గా పాల్గొంటారు. కనుక దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఉగ్రవాదులకు ఆర్మీకి. ఇక్కడ ఉగ్రవాదులు చొరబడుతున్నారు, అక్కడ పాకిస్తాన్ దాడి చేస్తుంది, ఇదంతా మనం మనం ఊహించుకుంటూ ఉంటాం. రెండు ఒకటే. టోటల్ గా ఐఎస్ఐ కానీ, ఆర్మీ కానీ, ఉగ్రవాదులు కానీ అందరూ కలెక్టివ్ గానే శత్రువులను భిన్నంగా చూపిస్తున్నారు, అమాయకంగా. ఆ విధంగా మన దేశంలో పుట్టిన ఉగ్రవాదులు వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు, మాకు కూడా ఈ నష్టం ఉంది అనే ఒక ప్రెజెంటేషన్ కొరకు చేస్తున్నప్పటికీ కూడా మనకు జరుగుతున్న నష్టం చాలా తక్కువ, వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా గట్టిగా ఉంది. ఖచ్చితంగా సార్, మీరు చెప్తున్నట్లు పాకిస్తానీ పాపం అనంటే అది మనకు తగిలేటట్లు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. అసలు మీరు చెప్తున్నట్లు వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి పాల్గొనడం కానీ ఇవన్నీ చూసాం. ఇంకా పాపం అంటే వాళ్ళు రేపు ఎంతటికైనా తెగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు అసలు మనం? అందుకే బహుశా ఈ సమావేశాలు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్తో కానీ లేకపోతే అజిత్ దోవల్తో కానీ జరుగుతున్నటువంటి సమావేశాలు, ముఖ్యంగా డిఫెన్స్ మినిస్టర్తో కంటిన్యూస్గా సమావేశాలు జరుగుతున్నాయి. అపోజిషన్ పార్టీస్ అందరినీ కూడా కలుపుకొని పోయే ప్రయత్నం. ఇదంతా మనకేం తెలుస్తుంది అంటే ఇది తప్పకుండా లాంగ్ టైం ఒక వార్గా టర్న్ తీసుకోబోతుంది. ఇదేదో షార్ట్ టైం 1-2 డేస్లో ఊరి తర్వాత ఇవి చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్ లాంటివి కాదు. ఇది దీర్ఘకాలంలో జరిగేటువంటి ఒక యుద్ధంగా మనం తీసుకోవాల్సిందే, ఆలోచించాల్సిందే. మనం కనుక గ్రహించినట్టయితే పిఓకే పైన మనము, లేకపోతే బలూచిస్తాన్ పైన, లేకపోతే సింధు పైన మనం దాడులు చేయడం లేదు ఎక్కువగా. ఎందుకు అనంటే వాళ్ళు కూడా ఎనిమీస్ ఏం కాదు, వాళ్ళు కూడా విత్ ఇన్ ది కంట్రీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ ఆర్మీతోనే ఫైట్ చేస్తున్నారు. మనం సెలెక్టివ్గా ఇప్పుడు పెద్ద నగరాలు, లాహోర్ పైన, ఇస్లామాబాద్ పైన, లేకపోతే ఇలాంటి రావల్పిండి పైన దాడులు ప్రారంభించాం. కారణం ఏంటి అంటే పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం. పంజాబ్ పైన మనం ఎక్కువ దాడులు చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ మెన్ అంతా కూడా ఉండేది పంజాబ్ పైన. అందుకే మనం కూడా ఇప్పుడు మెల్లగా ఈ ఉగ్ర స్థావరాల పైన దాడుల తర్వాత బుధవారం రాత్రి వచ్చేసాము. గురువారం పాకిస్తాన్ కొద్దిగా ముందుకు కదిలింది. మన యొక్క బిగ్ సిటీస్ పైన చేస్తున్న దాడులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచం అంతా చూసింది పాకిస్తాన్ యొక్క నీచ బుద్ధి ఇది. కనుక ఇప్పుడు వాటిని ఎక్స్పోజ్ చేస్తూ మనము దాడులు మొదలుపెట్టాం. మనం కూడా ఇవేంటివి డ్రోన్స్తో దాడి చేస్తున్నాం, మిసైల్స్తో దాడి చేస్తున్నాం. మన మిసైల్స్ చాలా బలమైనటువంటి మిసైల్స్ మనము ఉపయోగిస్తున్నాం.
ఇజ్రాయిల్ నుంచి టెక్నాలజీకి ఉపయోగించిన, ఫ్రాన్స్ నుంచి రఫేల్ తెచ్చుకున్నాం మనము, అమెరికా నుంచి తెచ్చుకున్నటువంటి టెక్నాలజీ అన్నిటిని ఉపయోగిస్తున్నాం. చాలా క్యాలిక్యులేటెడ్గా దాడి చేస్తున్నాం. మనం కూడా ప్రిపేర్ అయిపోయినాం లాంగ్ టర్మ్ యుద్ధం కోసం. చివరకు పంజాబ్ ఒక్కటే మిగులుతుంది అని నిన్న వస్తున్నటువంటి మా వార్తలు ఏంటంటే కరాచీ పోర్టు పైన విధ్వంసం చేశామనేటువంటి వార్తలు వస్తున్నాయి. కరాచీ తర్వాత అదేది ఇంకో పెద్ద పోర్టు గద్వానా అదేదో పెద్ద పోర్టు ఉంటుంది, అది ఆ రెండు కనుక క్లోజ్ అయిపోతే వీళ్ళ యొక్క రాకపోకలన్నీ కట్ రాకపోకలన్నీ కట్ అయిపోతాయి. పాకిస్తాన్ చాలా బలహీన పడుతుంది. అయితే పైకి మేకపోతూ గంభీరం ఎంత చూపించినప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాకు ఎవిడెన్స్లు దొరికాయని మాట్లాడుతుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ యొక్క విదేశాంగ మంత్రి వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఎంత అంటే లో లెవెల్కి వెళ్ళిపోయారంటే సోషల్ మీడియా ఎవిడెన్స్లన్నీ బయటకు చెప్తూ ఇదిగో చూసారా ఇండియా మా పైన దాడి చేస్తుంది, ప్రజల పైన దాడి చేస్తుంది అని ఒక ఫాల్స్ నరేటివ్, ఫేక్ నరేటివ్ ప్రజల మందికి, ప్రపంచ దేశాలకు చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ మనం మర్చిపోకూడదు, అక్కడ రాజకీయ నాయకులు ఎవరి ప్రాణాలు వాళ్ళ చేతుల్లో లేవు, భయపడుతూ ఉన్నారు. పార్లమెంట్లో స్వయంగా ఒక పార్లమెంట్ మెంబరు ఏడుస్తాడండి, ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని, అల్లా కాపాడుతాడా అనేటువంటి పద్ధతిలో ఏడుస్తాడు. అది నిజమైన పాకిస్తాన్ యొక్క బలహీనమైన పాకిస్తాన్ యొక్క స్వరూపం అది. కనుక ఈ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే జనరల్ మునీర్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలు మాత్రమే ఇవి. కనుక ఇవి లాంగ్ టర్మ్ అయ్యేటివి ఏం కావు. మనము దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమవుతున్నాం. అందుకే కదా ప్రైమ్ మినిస్టర్ పిలిపించారు. ఎప్పుడైనా 71 తర్వాత మనం చూడలేదు. ప్రజలను కూడా యుద్ధంలో భాగస్వాములు చేశారు. ప్రజలందరూ ప్రిపేర్ అయిపోతున్నారు, డ్రిల్స్ నిర్వహిస్తున్నారు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చెప్పలేము ఏ మిసైల్ వచ్చి పడుతుందో, ఏ సిటీ పైన కూడా పడవచ్చు. పెద్ద ఇష్యూ కాదు ఇది. మనకు కేవలం బార్డర్స్ లో యుద్ధం జరుగుతుంది అనుకోవడం పొరపాటు. మోడర్న్ డేస్ లో టెక్నాలజీ బాగా వచ్చిన తర్వాత మిసైల్స్ కానీ ఇవి కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు. మనం ప్రిపేర్ గా ఉండాలి అనేటువంటి సంకేతం మనకు వచ్చేసి. ఖచ్చితంగా సార్.